బ్రేకింగ్ న్యూస్ సనకపల్లి జిల్లా ఎల్లమంచిలలో సముద్రంలో వేటకు వెళ్లి తప్పిపోయిన మత్స్యకారుడు ఎర్రయ్య ఆచూకీ ఇంకా దొరకలేదు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఎర్రయ్యను అటు కొమ్ము చేప సముద్రంలోకి లాక్కుని పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ కుమారుడి ఆచూకీ లభ్యం కాలేదని ఎర్రయ్య తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమను ఇప్పటి వరకు ఎవరు ఆదుకోలేదని చెప్తున్నారు. ఇక సంపాదించే కొడుకుని పోగొట్టుకుని కష్టాల్లో ఉన్న తమను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని ఎర్రయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సముద్రంలో ఆటకెళ్ళాడు మా బాబు. ఆటకెళ్ళి కమ్ముకొని నాన్నకెళ్ళిపోయాడు కానీ మా కష్టంలో ఉన్నోళ్ళు ఎవరిగాడు మమ్మల్ని ఆదుకోలేదు. ఈ కష్టంలో ఉన్నోళ్ళు ఆదుకుంటామని వచ్చి ఒక్క రూపాయి కాడ మా చేతిలో ఎవరిగాడ పట్టలేదు. ఈ పేదోళ్ళమని వచ్చి ఈ బాడీ కానొస్తే మీకు ఎంతో కొంత వస్తుంది, బాడీ నాపోతే 7 సంవత్సరాలకి ఏది రాదని ఎమ్మెల్యే పేరుమేటి ఈ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ ఇలాగే మమ్మల్ని అనేసే పోయాలి కానీ ఒక్క రూపాయి మా చేతిలో వదిలి పట్టలేదు, ఎవరు న్యాయం చేయలేదు. మరి మా బాబు గంగలో పోయాడు. ఈ గంగలో పోయిన బాబుకి మమ్మల్ని పెంచిన బాబు, మరి ఈ బాబు ఇంతే కదా మమ్మల్ని ఆదుకుంటాడే. ఈ బాబుని ఏంది మరి గవర్నమెంట్ కాడ ఎమ్మెల్యే కాడ వచ్చాడే కానీ అసలు మమ్మల్ని పెట్టించుకోలేదు, మా చేతిలో ఒక్క రూపాయి కాడ పట్టలేదు. మీరు ఎలాగది ఎలా బతుకుతామండి? మీరందరూ మా కాసి మా పేదవాళ్ళ కాసి మీరు ఆయన చేయాలి కదా, ఎవరి గాడ ఆయన చేయలేదు. చూసే పోయాలి కానీ మా కష్టంలో ఉన్నోళ్ళు ఎవరి గాడ మమ్మల్ని ఆదుకోలేదు. ఇలాగైతే మేము బతకనాము. మా బాబు ఇంత మమ్మల్ని అందరినీ పెంచుతాడు కదా, పెంచిన బాబు సముద్రంలో చెల్లిపోయిన బాబు ఇవాళ కనిపిస్తామని అంత 4 కనిపిస్తే ఎలాగొస్తాడు? దగ్గర పెట్టి 50 కిలోమీటర్ల కాడ మా బారిలో పోయిన పిల్లడు అలా చేరుతాడు. దగ్గరలో పిల్లడు అయితే చేరుతాడు, దగ్గరలో కానీ పిల్లడు అలా చేరుతాడు. సముద్రంలో ఉండిపోయాడు బాబు, ఎటుపోయాడు? అది ఆ బాబు చేరితేనే మాకు రాబాయి వస్తుంది, నా పోలి ఏది అంతనాలి. ఎవరు కాడ ఎమ్మెల్యే కాదు, కలెక్టర్ కాదు, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. నాయకులు కాడ మమ్మల్ని ఆదుకోలేదు, కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆదుకోలేదు. ఇక సముద్రంలో వేటకు వెళ్లి తప్పిపోయిన ఎర్రయ్య కుటుంబ సభ్యుల ఆవేదన మనం చూస్తున్నాం. ఎవరు కూడా తమని ఆర్థికంగా ఆదుకోలేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాజు, మనం చూసాం కుటుంబ సభ్యుల ఆవేదన కూడా వింటున్నాం. అయితే ఇప్పటి వరకు అధికారులు ఎవరు స్పందించకపోవడం ఏంటి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పూడిమడకు చెందినటువంటి ఎర్రయ్య ఇప్పటికీ సముద్రంలో కొమ్ముకోణం చేపకు బలైపోయి 24 రోజులు గడుస్తుంది. అంటే ఈ నెల 2వ తేదీన చేపల వేటకి అర్ధరాత్రి సమయంలో చేపల వేటకి తన తమ్ముడు అదేవిధంగా మరొక ఇద్దరితో కలిసి వెళ్ళాడు. కొమ్ముకోణం ఆ చేపకు తన వాళ్ళకి చేప పడడం, ఆ చేపను పైకి పడవలోకి లాగుతున్నటువంటి సమయంలోనే కాలికి మొత్తం తాడంతా కూడా చుట్టుకుపోయినటువంటి నేపథ్యంలో చేప తన లోపలికి లాక్కెళ్ళిపోయినటువంటి సంఘటన తెలిసిందే. ఇది జరిగి ఇప్పటికీ దాదాపుగా 24 రోజులు అవుతుంది. 24 రోజుల నుంచి కూడా కొడుకు కోసం ఎదురు చూసినటువంటి తల్లిదండ్రులు చివరికి కొడుకు రావడానికి తెలిసి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో వదిలేసుకోవాల్సినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే మృతదేహం దొరకలేదు, అతని ఆనవాళ్లు కూడా ఏమీ లేవు. ఇంట్లో ఉన్నటువంటి గతంలో తీసిన ఫొటోస్ తప్ప కొడుకుకు సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళు ఇంకా అంటే భౌతికంగా కనిపించే అవకాశం అయితే లేదు. అయితే సహజంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ పరామర్శించడమో లేకపోతే నష్టపరిహారం ఇవ్వడమో జరుగుతుంటది. కానీ ఇప్పటి వరకు ఎర్రయ్యకి సంబంధించి ఏ విధమైనటువంటి సమాచారం తీసుకున్నారు తప్ప సహాయం మాత్రం చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎర్రయ్య కుటుంబానికి ముఖ్యంగా అన్నదమ్ములు అదేవిధంగా ఇది రక్కలు ఉన్నటువంటిది అయితే ఉంది. ఆ తల్లి తండ్రి వీళ్ళందరికీ కూడా వయసులో పెద్దోడైనటువంటి ఎర్రయ్య కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అతనే వేటకు వెళ్లి చనిపోయినటువంటి పరిస్థితిలో కుటుంబం మొత్తం అంతా కూడా ఈవేళ అతను లేక కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు కేవలం ఈ బిగ్ టీవీలో దీనిపైన వార్తలు ప్రసారం చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అక్కడ విఆర్ఓతో పాటుగా మత్స్యశాఖకు సంబంధించిన ఒక అధికారి మాత్రం వచ్చి కొన్ని వివరాలు తీసుకుని వెళ్ళిపోయారు. మా 3వ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అక్కడికి వెళ్ళడం, ఒకసారి పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమీ లేకపోవడంతో వాళ్ళ కుటుంబం చిన్నభిన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కొడుకు తిరిగి వస్తాడా లేదా కొడుకు సంబంధించినటువంటి మృతదేహం దొరుకుతుందా అని ఎదురు చూసినటువంటి తల్లిదండ్రులు ఇక ఖచ్చితంగా అతనికి భౌతికంగా ఏది బట్టలు
కూడా ఆచూకీ దొరికే అవకాశం లేదని చాలించుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కానీ ఏదైనా ఆర్థిక సహాయం కానీ ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులకి ఇప్పుడు వ్యతిరేకమే ఎదురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు అధికారులు ఏదో కేవలం చూడడానికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు తప్ప వీళ్ళకి సంబంధించినటువంటి ఏది లేదు. ఎందుకంటే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఒకవేళ గల్లంత అయితే వాళ్ళ మృతదేహం దొరికితే తప్ప వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి లేదని ఒక జీవో కూడా ఉంది. 7 సంవత్సరాలు నష్టపరిహారం ఇచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఈ జీవో ఉండడం వల్ల ఎవరికి నష్టపరిహారం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి ఎలాంటి వెసులుబాటు లేదని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి చర్చించి దీని ఒక స్పెషల్ కేసుగా తీసుకుని అతని కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఆ కుటుంబ సభ్యులు గ్రామస్తులు అయితే కోరుతున్నారు. కేవలం బంధువులు అదేవిధంగా మత్స్యకార యూనియన్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఎర్రయ్య కుటుంబానికి ఆర్థికంగా అప్పుడు ప్రస్తుతానికి భరోసా ఇచ్చారు తప్ప ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి నష్టపరిహారం అందలేదని వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ అట్లాంటి సాయం చేయలేదని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కొంతవరకు అంటే ఈ విషయం జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ పెరిగిన తర్వాత అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు సపోర్ట్ చేస్తే అధికార పక్షం ఏమీ చేయదని భయం, అధికార పక్షం మాట వినకపోతే నష్టపరిహారం ఇస్తారో లేదనే భయము ముఖ్యంగా అయితే కుటుంబంలోనూ గ్రామస్తుల్లోనూ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే ఈ అధికారులు ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు. కేవలం ఎమ్మెల్యే మాత్రం వచ్చి చూసి వెళ్ళిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వ్యక్తి సముద్రంలోకి వెళ్ళి ఒక చేపకి బలైపోయి అతని సొంత అన్న అదేవిధంగా కొమ్ముకో చేపకు బలైపోయాడని తెలిసినా కూడా ప్రభుత్వం మరి ఎందుకు దీన్ని స్పెషల్ కేసుగా తీసుకుని ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వట్లేదో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వంలో కదిలికొచ్చి, ఎందుకంటే సాధారణ మరణాలకు యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఇన్సూరెన్స్లు కల్పిస్తూ వాళ్ళకి నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక చేపకు బలైపోయినటువంటి ఆ ఎర్రయ్య పరిస్థితి తెలిసిన తర్వాత మరి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, అధికారులు ఈ ఫైల్ ఎందుకు మూవ్ చేయలేదు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా కోరుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి తెలియజేసి మా బాధని తెలియజేయండి, మాకు నష్టపరిహారం అందించమని కుటుంబం అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఎర్రయ్య కుటుంబానికి ఏ విధంగా ఆర్థికంగా ఆదుకుంటుంది, ఎలాంటి సహాయం చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.